హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు కమ్టి గొర్రెలు క్రియేషన్స్. ఈరోజు మరొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఏ కార్యక్రమంలో అయినా పులిహోర అనేది ఒక ప్రత్యేకమైన రెసిపీ. మరి ఆ గుమగుమలాడే టెంపుల్ స్టైల్లో చేసే విధానంలో ఈ పులిహోర రెసిపీ అనేది చెప్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్లో 4 కప్పులు రైస్ తీసుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి బాగా కడుక్కోవాలి. తర్వాత పొయ్యి మీద తపాల్లోని నీళ్లు పోసి ఎసరిని 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. నీళ్లు బాగా బాయిల్ అయిన తర్వాత కడుక్కున్న బియ్యాన్ని అందులోని వేసి 15 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. రైస్ పొడిపొడిగా ఉన్నప్పుడు దించుకోండి. చింతపండుని హాట్ వాటర్లో వేసి బాగా మెదిపితే గుంజు అనేది బాగా సెపరేట్ అవుతుంది. ఒక బౌల్లో ఆయిల్ పోసి అందులో కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేయండి. యాడ్ చేసిన పచ్చిమిర్చిని ఒక 3 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. అందులో సపరేట్ చేసుకున్న చింతపండు మగ్గుని వేసి 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. అందులో చిటికెడంత పసుపుని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు బాగా మరగనివ్వండి. బౌల్లో కొంచెం మంట పైన 2 స్పూన్ల ఆయిల్ పోసి అందులో పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు ఒక 2 స్పూన్లు, ఆవాలు 2 స్పూన్లు, మెంతులు ఒక 2 స్పూన్లు, ఎండుమిర్చి ఒక 1/2 కప్పు, కరివేపాకు ఒక 1/2 కప్పుని తీసుకొని బాగా వేయించండి. 5 నిమిషాల పాటు పోపు సామాన్లు అన్నీ వేగుతుండగా అందులో 1 కప్పు వేరుశనగ పప్పుని యాడ్ చేసి 5 నిమిషాల పాటు వేగనివ్వండి. లైట్ గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత దించుకోవాలి. చల్లార్చిన రైస్లోకి చింతపండు మగ్గుని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వేయించుకున్న పోపు సామాన్లను యాడ్ చేసి బాగా కలపండి. అందులో రుచికి సరిపడా ఉప్పును, లెమన్ వాటర్ని కూడా యాడ్ చేసి బాగా కలపండి. అంతే, టెంపుల్ స్టైల్లో చేసే పులిహోర రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.